వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు బెంగళూరులో సంత అండి. ప్రతి మంగళవారం బెంగళూరులో సంత ఉంటుంది. బట్టల దగ్గర నుంచి కూరగాయల వరకు అన్నీ దొరుకుతాయి. పిల్లల బట్టలు, పెద్దవాళ్ళవి, నైట్ డ్రెస్సులు, టాప్స్ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు సాయంత్రం 5 అయ్యింది. మా పిల్లల్ని ట్యూషన్లో వదిలిపెట్టి అటు నుంచి అటే నేను సంతకు పోయి రావాలనుకుంటున్నాను. వర్షం పడేలాగుంది. మా పిల్లల్ని ట్యూషన్లో వదిలేసి వెళ్ళాలి. చూద్దాం, వర్షం రాకపోతే వెళ్దాం, లేకపోతే వచ్చేద్దాం. సంత చూపిద్దాం అనుకుంటున్నానండి. బెంగళూరులో చాలా బాగుంటుంది, అన్నీ దొరుకుతాయి, చీప్ అండ్ బెస్ట్. టాప్స్ అయితే లేడీస్కి బాగా దొరుకుతాయి. 150 నుంచి 350 అంతే. అక్కడ లాస్ట్ 350 టాప్స్ బాగుంటాయి. 150 కూడా బాగుంటాయి, కాకపోతే క్లాత్ కొంచెం పలుచగా ఉంటుంది, కానీ బాగానే ఉంటాయి. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. మా పిల్లలు ట్యూషన్ వచ్చేస్తుంది. కార్ నడుపుతున్నాడంటే అండి మా వాడు. ఏం కార్ అంటే తోలే కార్ అంట. ఎటకారం మా వాడికి ఎక్కువ, బాగా తోలే కార్ నడుపుతున్నాను. వంకర టింకర్గా నడపొద్దు, యాక్సిడెంట్లు అవుతాయని చెప్తున్నాను, కానీ అట్లాగే నడుపుతున్నాడు. వచ్చేసింది మా వాడి ట్యూషన్. ఈమె మా నిహాన్ వాళ్ళ ట్యూషన్ మ్యామ్. చాలా మంచిదండి, బాగా చూసుకుంటారు పిల్లల్ని, బాగా చెప్తారు. హాయ్ చెప్పమన్నాను, చెప్తున్నారు. ఇదేనండి సంత. వర్షం పడింది, మళ్ళీ ఇంటికి వెళ్ళి వర్షం ఆగిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాను. పాపం వర్షం పడేసరికి పాపం చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. బట్టలు కప్పేస్తున్నారు. బట్టలన్నిటికీ ఆడవాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా బట్టలు తీసుకోవాలని. కొంచెం ఆగిందో లేదో లేడీస్ అందరూ అక్కడి నించొని ఓపెన్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళేమో పూర్తిగా ఆగే వరకు తీయము అంటున్నారు, కానీ ఆమెమో ఓపెన్ చేయండి అని చెప్తున్నారు. ఇంకా ఆమె బాధ భరించలేక వచ్చి ఓపెన్ చేశాడు. అప్పటికి వర్షం కొంచెం ఆగిపోయింది. ఈరోజైతే అంత కొత్త స్టాక్ ఏం లేదు. ఒక్కొక్క వారం మంచి బట్టలు వస్తాయి, చీప్ అండ్ బెస్ట్ అయినా కూడా. తక్కువ రేట్లో కూడా ఒక్కొక్కసారి మంచివి వస్తాయి, ఒక్కొక్కసారి మంచివి రావు. ఇంకా అందుకని చెప్పి నేను వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా అని చెప్పేసి అంబ్రెల్లా కొనుక్కుందామని వచ్చాను. ఇవన్నీ కలర్గా ఉండేవన్నీ 150, అటుపక్క బ్లాక్ది 200. ఇంకా అది నచ్చింది నాకు, కొంచెం స్ట్రాంగ్గా ఉంది. ఓపెన్ చేసి చూపిమన్న అతన్ని నేను. ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసి దాన్ని అటు ఇటు బెండ్ చేసి ఇరిగిపోదు, స్ట్రాంగ్గా ఉంటుంది గాలి వచ్చినా కూడా అని చెప్పాడు. ఇంకా అందుకని నచ్చేసింది, ఇంక తీసుకున్నాను. సరే ఒక టాప్ అన్నా కొనుక్కుందామని ట్రై చేశాను. నాకు ఏమీ అంతగా కంటికి ఇంపుగా అనిపించలేదు. అందుకని ఇంకా అసలు అక్కడ పెట్టేసాను. అప్పటికి చాలా ట్రై చేశాను అన్నీ చూద్దామని, ఒకటో రెండైనా తీసుకుందామని. ఇంకా నాకు అట్లా ఏం సాటిస్ఫాక్షన్గా లేక వచ్చేసాను. బై ఫ్రెండ్స్.